హాయ్ వర్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. మనం లాస్ట్ సెక్షన్లో వచ్చేసి మనం ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, మెథడ్ అంటే ఏంది, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంది, కన్స్ట్రక్టర్లో జీరో ఆర్గ్యుమెంట్ అండ్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ఏంది, అండ్ అందులో యూజ్ చేసి మనం దిస్కి ఇవ్వడం దిస్ స్టేట్మెంట్ అంటే ఏందో చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనము పాలిమార్ఫిజం కాన్సెప్ట్లో వచ్చే మనకు ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని మేము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, ఈ ఓవర్లోడింగ్ వచ్చేసి మనం బోత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా చూడబోతున్నాము. ఇన్ కేసు మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేది చూడవచ్చు. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనము ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓవర్లోడింగ్ అనేది ఇట్ ఈజ్ ఏ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈజ్ ఏ కంపల్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, ఇది మనకి కంపల్ టైమ్ని మనకి సూచిస్తుంది. నెక్స్ట్, హ్యావింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ డిఫరెంట్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. అది సిగ్నేచర్ అంటే సింటాక్స్ ఎలా ఉంటుందంటే మెథడ్ నేమ్ అనేది మనకి సేమ్ ఉంటుంది, బట్ ఇన్సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. దాన్నే మనము ఓవర్లోడింగ్ అని అనడం జరుగుతుంది. ఈ ఓవర్లోడింగ్ అనేది మనము మెథడ్ ఓవర్లోడింగ్ అయినా చేయొచ్చు, లేదా కన్స్ట్రక్ట్ ఓవర్లోడింగ్ కూడా చేయొచ్చు అనమాట. దీన్ని మనం ఇక్కడ ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాము. ఇంత రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ శాంపుల్ అని ఇస్తున్నాను. ఓవర్లోడింగ్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ పబ్లిక్ వాయిడ్ శాంపుల్ ఓకే, ఇక్కడ వచ్చేసి మెథడ్ నేమ్ సేమ్ బట్ ఇన్సైడ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇంట్ ఐ అని ఇస్తున్నాను. ఓకే, ఇది మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అనమాట. అంటే ఇక్కడ సిగ్నేచర్ అనేది సేమ్ ఉంది, మెథడ్ సిగ్నేచర్ అనేది, బట్ ఇన్సైడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని ఇక్కడ కాల్ చేసి చూపిస్తాను చూడండి. శాంపుల్ ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండదు కదా, సో ఆ రెఫరెన్స్ తీసుకొని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేస్తున్నా. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఓవర్లోడింగ్ అక్కరింగ్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయాలనుకోండి, జస్ట్ జీరో ఆర్గ్యుమెంట్ది ఇస్తున్నాను. ఓకే, ఓవర్లోడింగ్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనం మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇంకా గోయింగ్ ఫార్దర్ మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అక్కడ వచ్చేసి మనము ఒక క్లాస్ని ఇంకో క్లాస్ మనము ఎక్స్టెండ్ చేయడము, ఇంటర్ఫేసెస్ని ఇంకో క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకొని అందులో ఉండే ఫ్యూచర్స్ని, అంటే మెయిన్గా మనకి ఫాదర్ చైల్డ్ రిలేషన్స్ అని, ఓకే, ఆ రిలేషన్స్లో మనం ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని మనం మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా చూద్దాము. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏదో చూద్దాం. కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్పాను నేను, సేమ్ నేమ్ మ్యాచ్ క్లాస్ నేమ్ అని చెప్పాను కదా. అని ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అని ఇస్తున్నాను. ఇవన్నీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కోడింగ్లో మన డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ బట్టి ఈ మెథడ్స్ కానీ కన్స్ట్రక్టర్స్ కానీ, తర్వాత ఏ ఆర్గ్యుమెంట్ యూజ్ చేయాలి, తర్వాత జీరో ఆర్గ్యుమెంట్ పారామీటరైజ్ యూజ్ చేయాలా, లేకపోతే ఓవర్లోడింగ్ యూజ్ చేయాలా, ఓవర్లోడింగ్ యూజ్ చేయాలా, ఇవన్నీ మనకు ప్రాక్టికల్గా ఏదైనా ఒక మనము రియల్ టైమ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనకి ఇది అర్థం కావడం జరుగుతుంది. ఓకే, మనం జస్ట్ ఇప్పుడు కోర్ జావా కాబట్టి జస్ట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాము. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఎలా అని ఇస్తున్నాను.
ఓకే, ఇదనే డెమో అనేది సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. సో ఇక్కడ మనము వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 10 అనే వాల్యూ ప్రింట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, అంటే మనకి మెథడ్ అని ఉంది, ఇది కన్స్ట్రక్టర్ అనేది సేమ్ ఉంది, బట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఓవర్లోడింగ్ అనేది జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా పాలిమార్ఫిజంలో ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఓవర్ రైడింగ్ అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్ అని కవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.